అవును. అక్కడ తేడా వచ్చిందన్నది అందరికి అర్థమైపోయింది. స్పోర్ట్స్ విషయంలో మాత్రం సంథింగ్ తేడా జరిగింది. ఇది అర్థమైపోతుంది. దానికి కొత్తగా వెర్షన్ కూడా ఇతను చెప్పగలిగాడు. ఇది సర్టిఫికెట్ రవికుమార్ భరత్ ఇద్దరు వాళ్ళ దాంట్లో అసలు ఇంకోటి జూడో దానికి సాధారణంగా ఉండవు. జూడో లాంటిది కరాటేలు కుంఫులు లాంటి వాటికి స్పోర్ట్స్ కౌంట్ కిందకి వెయ్యరు బేసిక్ గా. మార్షల్ ఆర్ట్స్ కదా ఈ పోరాట విద్యలు, అంటే అథ్లెటిక్ గేమ్స్ లోకి అదే వాస్తవంగా అయితే. అలాంటి ఏయో సంథింగ్ వీళ్ళ ఇష్టం, ప్రభుత్వ నిర్ణయం తీసుకోవచ్చు అట్లా వాటిని ప్రోత్సహించడం కోసం. ఇంకోటి అక్కడ వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే ఫస్ట్ ఏమో స్పోర్ట్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ లేకుండా అని చెప్పి ఒక జీవో ఇచ్చి జాయిన్ చేసుకున్నాక అపాయింట్మెంట్లు అయిపోయాక తర్వాత జీవో ఇచ్చారు పరీక్షలు రాసి అని. అయిపోయాక ఇట్లా ఇస్తావు అంటే నెక్స్ట్ వచ్చేవాడికి నెత్తిన పెట్టడం అనమాట. అంటే కోర్టుకి రేపు పొద్దున మోసం చేయడం అట్లాంటిది. వాస్తవంగా అయితే లీగల్ గా ఫైట్ గట్టిగా చేయగలిగితే టీడీపీ గనక ప్రతిపక్షంలో ఉంటే ఆడుకునేది. లీగల్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళకి లేరు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. అందుకని ఇతను పదే పదే పొలిటికల్ ఇష్యూనే రేపు పొద్దున్న నేను వస్తే చేస్తానంటున్నాడు. ఇక మీరు అన్నట్టు కాక్రోచ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఎవరో జర్నలిస్టులు అడిగినటువంటి సందర్భంలో అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ కాక్రోచులు పుట్టుకొస్తాయి, మేము కూడా కాక్రోచులమే అన్నాడు.